సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరై ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అంబేద్కర్ అంటే కేసీఆర్కి అపార గౌరవమని, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానాన్ని కేసీఆర్ చాటుకున్నారని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో దళిత బతుకులు బాగుపడలేదని, అక్షరాస్యతతో పాటు ఆర్థికంగా దళితులు బాగుపడాలనే మంచి ఉద్దేశంతో కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులను రాష్ట్రంలో అవమానిస్తూ నిరీక్షకు గురిచేస్తుందని మండిపడ్డారు. దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం తిరిగి అమలు చేసి దళితులను ఆర్థికంగా బాగుపడేలా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు.